ఏలేశ్వరం మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ శ్రీ సీతా ఈశ్వరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రశంసా కార్యక్రమాన్ని సంస్థ చైర్మన్ స్థానిక ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి నిర్వహించారు. నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారితో పాటు ఈ ఏడాది ప్రత్యేకంగా 4వ స్థానంలో నిలిచిన విద్యార్థికి కూడా సంస్థ తరపున బహుమతులు అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది ఏలేశ్వరం జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలకు చెందిన TNDM సాహిత్య 592 మార్కులు, పెదనాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన జంపా ప్రవీణ 584 మార్కులు, పెదనాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అప్పికొండ బాబి 583 మార్కులు, పెదనాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాంట్ల విజయలక్ష్మి కుమారి 581 మార్కులు సాధించినట్లు తెలిపారు. గత ఏడాది 73% ఉన్న ఉత్తీర్ణతను ఈ ఏడాది ఏకంగా 97% పెంచామన్నారు. మొత్తం 66 మంది విద్యార్థుల పరీక్ష రాయగా వారిలో 64 మంది ఘన విజయం సాధించారన్నారు. మండల స్థాయిలో 592 మార్కులతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఎమ్మెల్యే కృషికి ఈ విజయమే నిదర్శనమన్నారు. నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రజలు గమనించాలని, వీటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఈఓలు, పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్ హెచ్ఎంలు, విజయాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ నమస్కారాలు. మరి మన మండలానికే మంచి పేరు తీసుకొచ్చిన నలుగురికి కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభారాజా గారి ఆదేశాల మేరకు ఇవాళ ఇలా అభినందించాలనే కార్యక్రమాన్ని నిన్ననే రిజల్ట్ రావడం జరిగింది. ఇవాళ అభినందించాలని చెప్పి ఎంపీ గారికి ఆదేశించడం, వెంటనే వాళ్ళందరూ రావడం చాలా సంతోషం. మరి ప్రతి సంవత్సరంలాగే మా సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి మండలంలో మొదటి, ద్వితీయ, తృతీయ ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం అయితే మరి 4వ ప్రైజ్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తాం. మరి నలుగురిని కూడా ఇవాళ అందరి సంవత్సరంలో కూడా సత్కరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మేము ఇచ్చేది తక్కువైనా సరే అందరికీ ఒక మెసేజ్ వెళ్ళాలని చెప్పి ఆలోచనతో చేసే కార్యక్రమం ఇది. మరి ఈరోజు మరి చూస్తూ ఉంటే మరి ఉన్నత పాఠశాలల్లో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వచ్చిన రిజల్ట్ చూసి నాకే ఆశ్చర్యం కలిగింది. మరీ ముఖ్యంగా పెదనాపల్లి గ్రామంలో మా హై స్కూల్ హెచ్ఎం గారు, స్టాఫ్ అంతా కూడా వాళ్ళ కష్టపడే విధానం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 73% ఉన్న పర్సెంటేజ్ని ఇవాళ 97% తీసుకొచ్చారు. 66 మంది ఇవాళ ఎగ్జామ్స్ రాస్తే 64 పాస్ అయ్యారు, 2 ఫెయిల్ అయ్యారు. అవి కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి చెప్పారు. మరి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి ఇదే రకంగా ఏదైతే ప్రభుత్వం లక్ష్యాలు, మరి శాసనసభ్యురాలు వారి మరి ఆవిడ కృషి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలని మరి బలోపేతం చేయాలి. మరి ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే మిన్నని చెప్పి మరి ప్రభుత్వ యంత్రాంగం, ఎమ్మెల్యే గారు పనిచేసిన విధానానికి ఇవాళ నిదర్శనమే వీళ్ళ యొక్క విజయం అని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రభుత్వ పాఠశాలలో అత్యున్నతమైన ప్రమాణాలతో అత్యున్నతమైన మరి విద్యా విధానాలు నేర్చుకుని మరి వారు మరి ఆ చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు తీసుకుని మంచి తర్ఫీదు పొంది ఇవాళ వాళ్ళకి ఇచ్చిన విధానమే ఇవాళ 592 మార్కులు మరి మన మండలం రావడం అంటే చాలా ఆశ్చర్యం. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మరి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులందరూ కూడా ఆలోచన చేయండి. మరి ప్రభుత్వ పాఠశాలలో జరిగే విధి విధానాలన్నీ కూడా మీరు తెలుసుకుని మీరు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యి మంచి ఉత్తీర్ణులు కావాలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ, మా ట్రస్ట్ తరఫున మరి గౌరవ ఎమ్మెల్యే గారు అందుబాటులోకి వచ్చిన వెంటనే మరి వీళ్ళందరికీ కూడా నలుగురు విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, మరి విద్యాబుద్ధులు నేర్పిన మరి గురువులకి కూడా సన్మానం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటాను.